ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఊర్లో గేదెలు అమ్మకానికి అంటే వచ్చినాం ఫ్రెండ్స్. చూపిస్తాం మీకు రేట్లు. ఇట్లా మనకు కావాలంటే అన్నలతోనే మాట్లాడుకోండి. ఇవి ఎంత చూలు ఉన్నాయి అంటే ఎంత ఇస్తాయి పాలు అనేది మాత్రం చెప్తా. ఇగో ఇదైతే 6 నెలల ప్రెగ్నెంట్ ఉంది. ఇది అమ్మడంట. ఇగో ప్రజెంట్ అయితే ఇవి అమ్మకానికి ఉన్నాయి. ఒక్కొక్క దాని కెపాసిటీ చెప్తా. ఒకవేళ నచ్చితే రండి. దూరం ఉన్న వాళ్ళు అయితే చూసుకోనన్న, ఎందుకంటే ఇవైతే తిరిగి మేసిన బర్రెలు, పెద్ద బర్రెలు. పూటకైతే 4 ఇస్తాయని చెప్తారు అన్న. 4, 3.5 నుంచి ఎక్కువనే ఇస్తాయని చెప్తారు. మీరు డైరెక్ట్ రైతుతో మాట్లాడుకోవచ్చు. మీకు నేను నంబర్ ఇట్లా ఇస్తా. ఒక్కొక్కటి 6 నుంచి 7 నెలల చూలు ఉన్నాయంట. ఇక వీళ్ళకి ఇప్పుడు ఏమైందంటే బర్రెలు ఎక్కువ అయినాయి కనిపిస్తున్నాయి కదా. ఇంకా షెడ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకు కుదరక అమ్ముతుర్రు. ఒక్కొక్కటి 6 నెలలు ఉంది. 6 అంటే ఇంకా 2 నెలలు అయితే డెలివరీ అవుతాయని అని చెప్తారు. చూడండి, తిరిగి మేసిన బర్రెలు అన్న. తిరిగి మేసిన బర్రెలు ఏడగట్టేసిన ఉంటాయి, ఏడగట్టినే తిరుగుతాయి, మెస్తాయి అని చెప్తారు అన్నోళ్ళు. ఏడగట్టేసి సొప్పు అంటే ఇది ఏది తింటాయి, ఒరిగడ్డ ఏది తింటాయి అని కాదు, అన్నీ తిరిగి మేసిన బర్రెలు ఇవి. ఒకసారి చూసుకునవచ్చు. వికారాబాద్ నుంచి అయితే 7 కిలోమీటర్లు అవుతుంది అన్న. ఎవరికైనా కావాలంటే దగ్గర లేదు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలంటే మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. ఒకసారి చూసుకునవచ్చు బర్రెని. ఇలాగా కట్టి అయితే 8 నెలలు ఉన్నాయి, సూడి మీద ఉందన్న అని చెప్తారు. ఇంకా 2 నెలల టైం ఉందన్న. ఖచ్చితంగా 2 నెలల టైం ఉంది. ఇంకెందుకంటే ఇంకా ఏమంటారు, పొదుగు అయితే ఇంకా చేయలేదు. ఇంకా 2 నెలలు అంటే మామూలుగా మస్తు టైం ఉందన్న. చూసారు కదా. అదే రింగు బర్రెలు ప్లస్ ఇంకోటి ఏంటంటే తిరిగి మేసినాయి కదన్న. ఎవరైనా బయట కట్టేసి పూటకు 4 నెలలు ఇస్తాయా? ఎవరైనా బయట తిరిగి మేపెట్టోళ్ళు ఉంటే మాత్రం బర్రెలు మంచిగా పనిచేస్తాయి అన్న. అదే ఇంకా ఎవరికైనా కావాలంటే రండి అన్న. వికారాబాద్ దగ్గరనే 7 కిలోమీటర్లు అత్తెలి. మీరు ఎప్పుడు వచ్చినా చూసుకునవచ్చు. బర్రెలు దగ్గరనే ఉంటాయి, ఇక్కడనే మేసుకుంటూనే తిరుగుతుంటాయి కాబట్టి. భీమ్ ఎంత చెప్తున్నావురా? 1,20,000 చెప్తున్నావు. ఫిక్స్ రేటా? మాట్లాడితే తగ్గుతారంట అన్న. ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు.